హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బీఆర్కే మ్యాథ్స్ ట్యూటోరియల్స్. ఫ్రెండ్స్, మన లాస్ట్ వీడియోలో హోమోజినేషన్ మెథడ్ ఒక సమ్ నేర్చుకున్నాం. దాని గురించి హోమోజినేషన్ గురించి ఒక నేర్చుకున్నాం. ఆ మెథడ్ ఎలా చేయాలి ఏంటో. ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం చూద్దాం. అదే టాపిక్లో హోమోజినేషన్ ఫస్ట్ యూనిట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ నుంచి చూడండి. ఇచ్చాడు సెకండ్ క్వశ్చన్, సాల్వ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇంటూ డివై బై డిఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ ఇంటూ వై ఇచ్చాడు మన క్వశ్చన్. ఇప్పుడు నేను ఇచ్చిన క్వశ్చన్ని గివెన్ అని పెట్టుకొని రాసుకున్నాను. గివెన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ డివై బై డిఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ ఇంటూ వై. ఇప్పుడు మనం దీన్ని హోమోజీనియస్ అంటే ఏమని చెప్పాను? డివై బై డిఎక్స్ మెథడ్లోకి మార్చుకోవాలి. డివై బై డిఎక్స్లోకి మార్చుకోవాలి. ఏది ఇచ్చినా డివై బై డిఎక్స్. ఇక్కడ డివై బై డిఎక్స్ ఉంది చూడండి, ఇక్కడ డివై బై డిఎక్స్ ఉంది. డివై బై డిఎక్స్ అలాగే రాసుకుంటాం. ఫస్ట్ ఇక్కడ ఇదంతా మల్టిప్లై అవుతుంది డివై బై డిఎక్స్తో. ఈక్వల్ టు అవతలకి వెళ్తే డివైడ్ అంటే ఎక్స్ ఇంటూ వై బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుంటాం. ఇప్పుడు చూడండి, మనకి డివై బై డిఎక్స్ ఫామ్లోకి వచ్చింది కదా. నెక్స్ట్ ఇప్పుడు మనం సెకండ్ స్టెప్ ఏం చేయాలి? ఇప్పుడు రాసుకుంటాం మనం. ఇది హోమోజినేషన్ ఫామ్లోకి వచ్చింది కాబట్టి దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హోమోజినేషన్. ఓకే, అలా రాసుకొని ఇప్పుడు నెక్స్ట్ స్టెప్, పుట్ y ఈక్వల్స్ టు విఎక్స్. వైని ఏమనుకుంటున్నాం? విఎక్స్ అనుకుంటున్నాం. దట్ ఎంప్లాయిస్ v ఈక్వల్స్ టు అప్పుడు ఏమవుద్ది? y బై ఎక్స్ అవుతుంది. అంతే కదా. ఇక్కడ ఈ v ఇక్కడ ఉంటుంది, ఎక్స్ ఈక్వల్ టు యువతలకి వెళ్తే y బై ఎక్స్ అయిపోద్ది. సో v ఈక్వల్స్ టు y బై ఎక్స్ అనుకుంటాం. నెక్స్ట్ ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఇక్కడ చూడండి, దీనికి డిఫరెన్షియేషన్ చేయండి. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే డివై బై డిఎక్స్. ఇక్కడ డిఫరెన్షియేషన్ యూవీలో ఉంది, ఇది యూ ఇది వి అనుకోండి. యూవీలో చేస్తే వి ప్లస్ ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్. ఓకే, ఇప్పుడు ఫ్రమ్ ఈక్వేషన్ 1 అంటే ఇదే కదా, డివై బై డిఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ ఇంటూ వై బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. డివై బై డిఎక్స్ అంటే ఇక్కడ మనం ఏంటనుకున్నాం? డివై బై డిఎక్స్ అంటే వి ప్లస్ ఎక్స్ ఇంటూ ఇది అనుకున్నాం కదా, వి ప్లస్ ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్. ఇప్పుడు ఈక్వల్ టు ఇంకేముంది? ఎక్స్ ఇంటూ వై అన్నాడు. ఎక్స్ ఇంటూ వై. వై అంటే ఏమనుకున్నాం? విఎక్స్ అనుకున్నాం. సో ఎక్స్ ఇంటూ విఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై అంటే ఏమనుకున్నాం? విఎక్స్ అనుకున్నాం కాబట్టి విఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి వైకి విఎక్స్ స్క్వేర్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, వి ప్లస్ ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ ఇంటూ విఎక్స్ అంటే విఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ విఎక్స్ స్క్వేర్ అంటే ఇలా రాసుకోవచ్చు కదా, వి స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ కింద రాసుకోవచ్చు కదా. సో అలా రాసుకున్నాం. నెక్స్ట్ మళ్ళీ సేమ్ స్టెప్ రాద్దాం. వి ప్లస్ ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్ ఈక్వల్స్ టు ఇందులో ఎక్స్ స్క్వేర్ విఎక్స్ స్క్వేర్ ఇలాగే రాసుకుంటా బై ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కామన్ తీద్దాం. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి ఎక్స్ స్క్వేర్ కామన్ తీద్దాం. ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తే 1 ప్లస్ ఇక్కడ వి స్క్వేర్ మిగులుతుంది అనమాట. ఈ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్. ఇప్పుడు వచ్చేసి ఏముంటుంది? వి ప్లస్ ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్ ఈక్వల్స్ టు వి బై 1 ప్లస్ వి స్క్వేర్ ఇది ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఈ వి ఉంది కదా, ఈ విని ఈక్వాలిటీ అవతల పంపిద్దాం. అంటే ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్ ఈక్వల్స్ టు వి బై 1 ప్లస్ వి స్క్వేర్ మైనస్ వి. అంతే కదా, ప్లస్ వి ఈక్వల్ టు అవతలకి వెళ్తే మైనస్ వి. సో మైనస్ వి కాబట్టి దీనికి ఎల్సిఎం చేస్తే 1 ప్లస్ వి స్క్వేర్తో మల్టిప్లై అవుతుంది. అప్పుడు ఏమొస్తుంది? వి మైనస్ వి ఇంటూ ఇది మల్టిప్లై అవుతుంది కాబట్టి 1 ప్లస్ వి స్క్వేర్ బై 1 ప్లస్ ఎల్సిఎం 1 ప్లస్ వి స్క్వేర్. ఇప్పుడు చూడండి, ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్ ఈక్వల్స్ టు
ఈ v మైనస్ v ఇంటూ 1 v ఇంటూ v స్క్వేర్ ప్లస్ మైనస్ v క్యూబ్ కదా, మైనస్ v క్యూబ్ బై 1 ప్లస్ v స్క్వేర్. ఇక్కడ కింద స్టెప్ చూడండి, x ఇంటూ dv బై dx ఈక్వల్స్ టు, ఇక్కడ ఈ ప్లస్ వి మైనస్ వి క్యాన్సిల్, ఇంకేముంది మైనస్ వి క్యూబ్ బై 1 ప్లస్ వి స్క్వేర్, 1 ప్లస్ వి స్క్వేర్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇక్కడ వేరియబుల్ సెపరబుల్ మెథడ్ చేయాలి. అంటే x టర్మ్స్ అన్నీ ఒకవైపు, y టర్మ్స్ అన్నీ ఒకవైపు. ఇదంతా ఈ టర్మ్ అంతా ఈక్వాలిటీ యువతలకు వస్తే రెసిప్రోకల్ అయిపోతుంది. అంటే 1 ప్లస్ వి స్క్వేర్ బై మైనస్ వి క్యూబ్ ఇంటూ ఈ డివి అలాగే ఉండిపోద్ది. ఈ బైలో ఉన్న డిఎక్స్ ఈ మల్టిప్లై అయిపోద్ది, ఈక్వల్ టు అవతలకి వెళ్తే మల్టిప్లై, అంటే ఈక్వల్ టు ఇక్కడ ఎక్స్ ఉంది కదా, ఎక్స్ మల్టిప్లై అవుతుంది, ఈక్వల్ టు అవతలకి వెళ్తే డివైడ్, అంటే 1/x ఇంటూ డిఎక్స్. ఓకేనా ఫ్రెండ్స్, డిఎక్స్. ఇప్పుడు మనం సెపరేట్ చేసాం వీస్ అన్నీ. ఇప్పుడు మనం చేయాలి ఏంటి, ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలి. ఇప్పుడు మనం ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ సెపరేట్ చేస్తాం కాబట్టి నెక్స్ట్ స్టెప్ ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇప్పుడు చూడండి, దీనికి ఇంటిగ్రేషన్ చేస్తే ఇంటిగ్రేషన్ 1 ప్లస్ వి స్క్వేర్ బై మైనస్ వి క్యూబ్ ఇంటూ డివి ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ 1/x ఇంటూ డిఎక్స్. దీనికి మనకి ఏ ఫార్ములా లేదు కాబట్టి దీన్ని నేను సెపరేట్ చేసుకొని రాసుకుంటా. అంటే మైనస్ ఇంటిగ్రేషన్, ఇక మైనస్ ఉంది కాబట్టి మైనస్ బయట రాశాను, ఇంటిగ్రేషన్ 1/v క్యూబ్ డివి, ఇక్కడ ప్లస్ వి స్క్వేర్ బై వి క్యూబ్ ఉంది కదా, మైనస్ మళ్ళీ మైనస్ సపరేట్ చేసాం కాబట్టి మైనస్ వి స్క్వేర్ బై వి క్యూబ్ ఇంటూ డివి సపరేట్ చేస్తాను. 1/v క్యూబ్ని వి స్క్వేర్ బై వి క్యూబ్ని సపరేట్ చేసి రాశాను, ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 1/x ఇంటూ డిఎక్స్. ఇప్పుడు చూడండి, దీన్ని నేను ఎలా రాసుకుంటానంటే, దీన్ని మైనస్ ఇంటిగ్రేషన్, ఇక్కడ వి క్యూబ్ పైకి వెళ్తే వి పవర్ మైనస్ 3 ఇంటూ డివి, అంతే కదా, వి పవర్ మైనస్ 3 అవుతుంది కదా, ఇంటూ డివి మైనస్ ఇక్కడ వి స్క్వేరు, ఇక్కడ క్యూబ్ క్యాన్సిల్, ఇంకేముంటుంది ఇంటిగ్రేషన్ 1/v డివి ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ 1/x టు డిఎక్స్. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి, ఇక్కడ మనకి ఇది ఏ ఫార్ములాలో ఉంది, ఇంటిగ్రేషన్ చూడండి ఫార్ములా ఎక్స్ పవర్ ఎన్, ఇంటిగ్రేషన్ ఎక్స్ పవర్ ఎన్కి ఫార్ములా ఏంటి, ఫార్ములా ఏంటి, ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1/n+1, ఇది ఫార్ములా. సో వి పవర్ మైనస్ 3 ఉంది కాబట్టి చూడండి, ఈ ఫార్ములాలో కన్వర్ట్ చేస్తాను. వి పవర్ మైనస్ 3 కదా, చూడండి వి మైనస్ 3 ప్లస్ 1/-3 ప్లస్ 1 ఈక్వల్స్ టు వి పవర్ మైనస్ 2/-2. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వచ్చింది మనకి. ఈ ఫార్ములాలో వేసుకుంటే వి పవర్ -2/-2 వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు దీన్ని మార్చుకుందాం. ఇప్పుడు మనం మైనస్ అలాగే రాసుకుంటే, ఈ మైనస్ అలాగే రాసుకుని మైనస్ ఆఫ్ వి పవర్ ఎంత వచ్చింది, -2/-2. ఇప్పుడు చూడండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/v, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/vకి ఏంటి వాల్యూ, -log v ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ 1/xకి log x ప్లస్ log c. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, దీన్ని మనం ఎలా రాసుకుంటాం, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. అంటే వి పవర్ -2/2 మైనస్ log v ఈక్వల్స్ టు log a ప్లస్ log b, అంటే log ab కదా ఫార్ములా, సో log x ఇంటూ c. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇది మనం వి పవర్ -2 ఉంది, దీన్ని కింద పంపిస్తే 1/2v² అవుతుంది అనమాట, మైనస్ log v ఈక్వల్స్ టు log x ఇంటూ c. ఇప్పుడు మనకి v అంటే ఏంటో ముందు మనం
వై ఈక్వల్స్ టు విఎక్స్ రాసుకున్నాం. మరి వి అంటే ఏంటి? ఇక్కడ చూడండి, ముందు వి ఈక్వల్స్ టు విఎక్స్ వై ఈక్వల్స్ టు విఎక్స్ రాసుకున్నాం. ఇక్కడ వి అంటే ఏంటి రాసుకున్నాం? వై బై ఎక్స్ రాసుకున్నాం. సో ఈ వి ప్లేస్లో వై బై ఎక్స్ అక్కడ రాసుకున్నాం. సో ఇక్కడ మనం వి ప్లేస్లో వై బై ఎక్స్ రాసుకోవాలి. ఇక్కడ వి ప్లేస్లో. సో 1/2 ఇంటూ వై బై ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ మైనస్ లాగ్ టు వై బై ఎక్స్ ఈక్వల్స్ టు లాగ్ ఎక్స్ ఇంటూ సి. లాగ్ ఎక్స్ ఇంటూ సి. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఎక్స్ స్క్వేర్ కదా, ఎక్స్ స్క్వేర్ పైకి వెళ్ళిపోతుంది. ఎక్స్ స్క్వేర్ బై 2y స్క్వేర్ మైనస్ లాగ్ వై బై ఎక్స్ ఈక్వల్స్ టు లాగ్ ఎక్స్ ఇంటూ సి. ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి సొల్యూషన్, జనరల్ సొల్యూషన్. అండ్ నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, థర్డ్ సమ్. సాల్వ్ dy బై dx ఈక్వల్స్ టు xy ప్లస్ వై స్క్వేర్ బై xy మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇచ్చిన క్వశ్చన్ మనం గివెన్ అని పెట్టుకుంటాం. dy బై dx ఈక్వల్స్ టు xy ప్లస్ వై స్క్వేర్ బై xy మైనస్ ఎక్స్ స్క్వేర్. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ గమనించినట్టయితే మనకు క్వశ్చనే హోమోజినియేషన్ ఫామ్లో ఇచ్చేసాడు, అంటే dy బై dx ఫామ్లో ఇచ్చేసాడు. సో దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హోమోజినేషన్. సో మనకు క్వశ్చనే ఇచ్చేసాడు dy బై dxలో. సో ఇప్పుడు మనం చేయాల్సిన సెకండ్ స్టెప్ వచ్చేసి, ఇది ఈక్వేషన్ 1 అనుకుంటాం కదా. ఈక్వేషన్ 1 అనుకుంటే ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఇప్పుడు మనం ముందుగా పుట్ ఏమనుకోవాలి? y ఈక్వల్స్ టు విఎక్స్ అనుకోవాలి. y ఈక్వల్స్ టు విఎక్స్ అనుకుంటే అప్పుడు v అంటే ఏంటవుతుంది? y బై ఎక్స్ అవుతుంది. v y బై ఎక్స్ అవుతుంది. ఇప్పుడు దీనికి డిఫరెన్షియేషన్ చేస్తే, డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే dy బై dx అవుద్ది. ఫస్ట్ ఇక్కడ యూవీలో ఉంది కాబట్టి v ప్లస్ ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు చూడండి, ఫ్రమ్ ఈక్వేషన్ 1 అన్నాం కాబట్టి పైకి చూడండి, ఫ్రమ్ ఈక్వేషన్ 1 అన్నాం కాబట్టి dy బై డిఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ ఇంటూ వై ప్లస్ వై స్క్వేర్ బై ఎక్స్ ఇంటూ వై మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇది కింద రాసుకోవాలి. సో dy బై డిఎక్స్ అంటే ఏమనుకున్నాం? v ప్లస్ ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్. చూడండి, v ప్లస్ ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్ ఈక్వల్స్ టు పైన చూడండి, ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఎక్స్ ఇంటూ వై అన్నాడు. ఎక్స్ రాసుకుంటాం, ఇంటూ వై అంటే విఎక్స్ కదా, వై అంటే విఎక్స్ కదా. సో ఇంటూ విఎక్స్ ప్లస్ వై స్క్వేర్ అంటే విఎక్స్ స్క్వేరే కదా, బై ఎక్స్ ఇంటూ మళ్ళీ వై అంటే విఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు చూడండి నెక్స్ట్ స్టెప్, v ప్లస్ ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ ఇంటూ విఎక్స్, విఎక్స్ స్క్వేర్ ప్లస్ విఎక్స్ స్క్వేర్ బై, ఇక్కడ హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి వి స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ కదా చేయాలి మనం, వి స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్. అండ్ ఇక్కడ చూడండి విఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు సేమ్ v ప్లస్ ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్ ఫస్ట్ ఇక్కడ నాకు ఏం కామన్ తీద్దాం? ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కామన్ తీద్దాం. అంటే ఎక్స్ స్క్వేర్ ఇక్కడ ఏముంటుంది? ఇంకా v ప్లస్ ఇక్కడ v స్క్వేర్ ఉంటుంది, v ప్లస్ v స్క్వేర్ బై ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కామన్ తీయండి. ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తే v ఉంటుంది మైనస్ ఎక్స్ స్క్వేర్, సారీ మైనస్ 1 ఉంటుంది, 1 మైనస్ 1. అండ్ ఇక్కడ చూడండి v ప్లస్ ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్ ఫస్ట్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్, అంటే v ప్లస్ v స్క్వేర్ బై v మైనస్ 1. ఈ v ఉంది కదా, ఈక్వల్ టు అవతల పంపించేద్దాం. ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్ ఈక్వల్స్ టు v ప్లస్ v స్క్వేర్ బై v మైనస్ 1 మైనస్ ప్లస్ v కాబట్టి ఈక్వల్ టు అవతల వస్తే మైనస్ v. ఇక్కడ చూడండి ఎల్సిఎం చేస్తే
వి ప్లస్ వి స్క్వేర్ మైనస్ వి ఇంటూ వి మైనస్ వన్, వి మైనస్ వన్తో మల్టిప్లై అవుతుంది బై వి మైనస్ వన్ ఎల్సిఎం వచ్చింది మనకి. ఇప్పుడు చూడండి కింద ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్ ఈక్వల్స్ టు వి స్క్వేర్ వి ప్లస్ వి స్క్వేర్ మైనస్ వి ఇంటూ వి మైనస్ వి స్క్వేర్ మైనస్ వి ఇంటూ మైనస్ వన్ ప్లస్ వి బై వి మైనస్ వన్. ఇక్కడ చూడండి ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్ ఈక్వల్స్ టు ఇక్కడ ప్లస్ వి స్క్వేర్ మైనస్ వి స్క్వేర్ క్యాన్సిల్, ఇంకేముంది వి ప్లస్ వి 2v బై వి మైనస్ వన్, 2v బై వి మైనస్ వన్ ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వేరియబుల్ సెపరబుల్ మెథడ్ చేయాలి. అంటే ఇప్పుడు వి టర్మ్స్ అనే ఒకవైపు ఎక్స్ టర్మ్స్ అనే ఒకవైపు. ఇప్పుడు వి టర్మ్స్ అనే ఒకవైపు అంటే ఇది రెసిప్రోకల్ అయిపోద్ది, ఈక్వల్ టు ఈక్వల్కి వస్తుంది. అంటే వి మైనస్ వన్ బై 2v ఇంటూ డివి ఫస్ట్ ఇక్కడ 1/x ఇంటూ డిఎక్స్ అయిపోతుంది, 1/x ఇంటూ డిఎక్స్. ఇప్పుడు మనం ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలి. ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఇంటిగ్రేషన్ వి మైనస్ 1/2v ఇంటూ డివి ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ 1/x ఇంటూ డిఎక్స్. దీనికి ఫార్ములా ఏం లేదు కాబట్టి నేను సెపరేట్ చేసి రాసుకుంటాను. అంటే ఎలా అంటే ఇంటిగ్రేషన్ v/2v ఇంటూ డివి మైనస్ ఇంటిగ్రేషన్ 1/2v ఇంటూ డివి ఫస్ట్ ఇంటిగ్రేషన్ 1/x ఇంటూ డిఎక్స్. ఇలా సెపరేట్ చేసుకొని రాసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు సెపరేట్ చేసి రాసాక ఇక్కడ చూడండి వి క్యాన్సిల్, అంటే ఏముంటుంది ఇంటిగ్రేషన్ 1/2 డివి ఉంటుంది మైనస్ ఇంటిగ్రేషన్ 1/2v ఇంటూ డివి ఫస్ట్ ఇంటిగ్రేషన్ 1/x డిఎక్స్. చూడండి 1/2 ఇంటిగ్రేషన్ 1 డివి ఇలా కూడా రాసుకోవచ్చు కదా. 1/2ని బయట తీస్తాను, ఇంకా 1 ఉంటుంది ఇక్కడ 1తో, అండ్ మైనస్ 1/2 ఇంటిగ్రేషన్ 1/v టు డివి ఫస్ట్ ఇంటిగ్రేషన్ 1/x డిఎక్స్. ఇలా సెపరేట్ చేస్తాను మళ్ళీ. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇంటిగ్రేషన్ 1 అంటే ఏంటి, 1 డివి అంటే ఏంటి, ఫార్ములా v కదా. ఇంటిగ్రేషన్ x డిఎక్స్ అంటే x కాబట్టి, ఇంటిగ్రేషన్ 1 డిఎక్స్ అంటే x కాబట్టి ఇంటిగ్రేషన్ 1 డివి అంటే v అవుతుంది మైనస్ 1/2 ఇంటిగ్రేషన్ 1/x డిఎక్స్ అంటే log x కదా. సో ఇంటిగ్రేషన్ 1/v డివి అంటే log v ఈక్వల్స్ టు log సేమ్ ఇది ఫామ్ log x ప్లస్ log c. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు v అంటే ఏంటి, v అంటే y అంటే y ఈక్వల్స్ టు vx రాసుకున్నాం. ముందు చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, y ఈక్వల్స్ టు vx రాసుకున్నాం. సో v అంటే ఏంటి రాసుకున్నాం, y/x. సో ఈ v వాల్యూని అక్కడ వేద్దాం. సో ఈ v ప్లేస్లో మనం వేయాల్సింది y/x వేయాలి. 1/2 ఇంటూ y/x మైనస్ 1/2 log y/x ఈక్వల్స్ టు log a ప్లస్ log bలో ఉంది, అంటే log ab కదా, అంటే x ఇంటూ c, log x ఇంటూ c. ఇప్పుడు y 2 ఇంటూ x y/2x మైనస్ log 1 ఇంటూ log అంటే log y/2x సో ఈక్వల్ టు log x ఇంటూ c. ఇప్పుడు 2 ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో ఇక్కడ 2 ఇక్కడ 2, సో ఈ 2 డివిజిబుల్లో ఉంది, ఈక్వల్ టు అవతలగా మల్టిప్లై, అంటే y/x మైనస్ log y/x ఈక్వల్స్ టు 2 log x ఇంటూ c. సో ఇది వచ్చేసి మనకి జనరల్ సొల్యూషన్ అవుతుంది అన్నమాట. అంతే ఫ్రెండ్స్, ఈరోజు 2 సమ్స్ నేర్చుకున్నాం, అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకో 2 సమ్స్తో మేము ముందుంటాను. అండ్ అంటిల్ దెన్ ఫ్రెండ్స్, మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడతాయి, మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి. థ్యాంక్ యూ. జనం మెచ్చే నాయకుడవుతావు.